అనా? నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, సంజీవ్ రెడ్డి గారికి, సురేష్ గారికి, మీకు అందరికీ నమస్కారం. చంద్రిక్ గారు, మన దేశంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషను, చట్ట ప్రకారంగా అధికార మార్పిడి ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా జరుగుతున్నాయి. ఇంకా అన్ని వ్యవస్థలు నాశనం చేసేటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రోజుల్లో కూడా మన దేశంలో మొదటి నుంచి కూడా ఎన్నికల వ్యవస్థ చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉండేదాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా కలుషితం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో కూడా, అంటే ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ రోల్ అవసరం లేదు, ఓన్లీ అధికార పార్టీ వీళ్ళు ఉంటే సరిపడినటువంటి వ్యవస్థల్ని ఎంతో కొంత లోబర్చుకోవడం కోసంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఉన్నా కూడా, ఏది ఏమైనా ఈ ఎన్నికల వ్యవస్థలో ఎన్నికలు సజావుగా జరగడం, ఓడిపోయిన వ్యక్తి హుందాగా తప్పుకోవడం, గెలిచిన వ్యక్తులకి ప్రభుత్వం మార్పిడి విధానం అనేది చాలా పద్ధతిగానే జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఇలాంటి నేపథ్యంలో గతంలో మన రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విషయంలో కావచ్చు, లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో కావచ్చు, మొట్టమొదటిసారి మన దేశంలో ఇంపార్షియల్గా అసలు ఎంత అర్హత ఉన్నా, ఎంత పద్ధతిగా ఉన్నా నామినేషన్ని ఇన్వాలిడ్ చేయడం కానీ, ఏకగ్రీవాలు వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎవరి నామినేషన్ అయినా అనుకుంటే సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళది నామినేషన్ని డిస్క్వాలిఫై చేయడం, లేకపోతే విత్డ్రా చేయించడం, వాళ్ళని ప్రలోభ పెట్టి విత్డ్రా చేయించి ఏకగ్రీవాలు చేయడం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వేరే గతి లేక, గత్యంతరం లేక ఎన్నికలని కనీసం న్యూట్రల్గా అయినా బయాస్డ్గా కాకపోయినా న్యూట్రల్గా జరుపుకోవడం కోసంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో వాళ్లకు ఒక ఓటు లేకపోయినా, ఒక సీటు లేకపోయినా 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు త్యాగం చేసి ఆయనతో అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకోవడం ద్వారా డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గానే పనిచేసింది అని అనొచ్చు. ఆ న్యూట్రల్ క్రమంలో కాకుండా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు సిఎస్ని మార్చలేదంటే ఆయన 2 భుజాల మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఏంది మన డిస్కషను? పోస్టల్ బ్యాలెట్ అనేది 13A, 13B, 13C. 13A ఈజ్ డిక్లరేషన్, B ఈజ్ బ్యాలెట్, C ఈజ్ ఈ డిక్లరేషను, ఈ బ్యాలెట్ పేపర్ని రెండింటిని కలిపినటువంటి C అని 13C కవరు. ఆ కవర్ని సీల్ చేయడం, టు ద రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళ అడ్రస్ రాసుకోవడం. ఈ క్రమంలో డిక్లరేషన్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి సీల్ వేయకపోతే, అంటే అధికారి చేసేటువంటి పొరపాటుకి ఓట్ అనేది బ్యాలెట్ పేపర్ ఎక్కడ ఉంటుంది? 13Bలో ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ మీద పర్ఫెక్ట్గా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఉంటే ఆటోమేటిక్ ఇట్ ఈస్ వ్యాలిడ్. చాలా చిన్న విషయాలకి పోస్టల్ బ్యాలెట్, ఇప్పుడు గతంలో కూడా సురేష్ గారు విజయ్ చంద్రిక్ గారు మీరు చూసారో, అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు 10th క్లాస్ వ్యక్తులు కూడా ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. క్యూల్లో కూడా చాలామంది నిలబెట్టి బయటకు పంపించడం జరిగింది. కేవలం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఆపాలని ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వచ్చి ఓటు నమోదు చేసుకొని ఓటర్లందరూ కూడా వేయబట్టి ఆ రోజున గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 3 స్థానాల్లో గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పోలింగ్ బూత్ బయట ఉన్నటువంటి వాతావరణంలో వైకాపా కార్యకర్తల్లో ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం ద్వారా అక్కడికి పోయిన వాళ్ళు కూడా, వైకాపా వాళ్ళు కూడా టీడీపీకి ఓటేయడం జరిగింది. ఎందుకు జరిగింది? ఈ అరాచకాన్ని ఆపకడం కోసంగా వీళ్ళు గట్టిగా ఎదుర్కొనే క్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పారు? అసలు వాళ్ళు మా ఓటర్లే కాదు, అంటే చదువుకున్న వ్యక్తి వాళ్ళ ఓటర్ కాదు. ఎవరు వాళ్ళ ఓటర్లు? బెనిఫిషరీసు. ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పారు క్యాంపెయిన్లో, ఈ విషయం నేను అది అంత మంచి చేశాను, ఇంత మంచి చేశాను, ఆ అభివృద్ధి చేశాను, అంతమందికి ఏమీ చెప్పకుండా నేను 263 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి అని ఓపెన్గా అడిగాడు ఆయన. అంటే ఈ దేశంలో ప్రజల ద్వారా వచ్చినటువంటి రెవెన్యూని, ఆ రెవెన్యూని
పంచి పెట్టడం, ఆ బెనిఫిట్ కేవలం సంక్షేమం మాత్రమే. అంటే ఈ బటన్ నొక్కడం అనేది ఎవరికి చేత కాకనా? 29 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎవరికి చేత కాదా? కేవలం నేను బటన్ నొక్కాను, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే, అంటే బటన్ నొక్కితే మంచి జరుగుద్దా? ఆ ఇంట్లో ఉపాధి అవకాశాలు కావచ్చు, చదువు కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ బాగుపడితేనే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయా? లేకపోతే నువ్వు ఇచ్చేటువంటి ముష్టి నొక్కడం ద్వారా నా జీవితం బాగుపడుతుందా అనేటువంటి విచక్షణ లేకుండా నేను నొక్కాను, మీరు నొక్కండి. ఇది 29 ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అండి ఈ దేశం ప్రమాదంలో పడిపోద్ది. ఎందుకని అంటున్నా అంటే, ఇంకా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఓన్లీ బట్టనే నొక్కుతారు, ఇంకేం చేయరు. విద్య, వైద్యం, చట్టబద్ధ పాలన ఏం అవసరం లేదు. బేసిక్గా ఈ మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించాల్సిన అవసరం లేదు. మీరు చెబుతుంది వస్తే అన్న యాంగిల్, కానీ రావడం కోసం ఈ తతంగం అంతా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చూడాలి? ఓ పక్కనేమో మా వాళ్లే వాగుతున్నారు, జగన్ గారే ముఖ్యమంత్రి, 9 ప్రమాణ స్వీకారం, హోటళ్లు, ఏదో ఫ్లైట్లు అంటారు కాసేపు, అది ఫేక్ అని అర్థమైంది. ఇంకో పక్కన అవుతారు అన్నప్పుడు గొడవ చేయండి అనేది ఏంటి పాయింట్? ఎస్ అండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ రూరల్ ఏరియాలో, పర్టికులర్గా రూరల్ పాపులేషన్లో, రూరల్ ఉమెన్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు వేశారు. తద్వారా రూరల్ కాన్స్టిట్యున్సీస్లో ఒక 60 సీట్లు మాకు కన్ఫర్మ్డ్గా వస్తాయి, ఒక 60 సీట్లు అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకి కన్ఫర్మ్డ్గా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈచంద్ర గారు మరి చూసారు లేదా ఎప్పుడైనా